ప్రియ మిత్రులందరికీ, హరి యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులందరికీ శుభాశీస్సులు. మన లైవ్ ప్రోగ్రాంలో జన్మ నక్షత్రాల గురించి, రవిగ్రహం గురించి చెప్పాను. మళ్ళీ ఈరోజు ఒకసారి ఈ రవిగ్రహం, దానికి జన్మ నక్షత్రాలు ఎవరైతే ఉన్నారో వారు పూజా కార్యక్రమం, ఆరాధన, జపసాధన, మంత్రసాధన చేసుకోవాల్సిందిగా చెప్పాను. మళ్ళీ ఒకసారి పూర్తిగా దీని గురించి మరొక వీడియో చేస్తున్నాను, అందరూ గమనించండి. ఈ రవిగ్రహానికి కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాలు. దీనికి మహాగణపతి దేవుడు అగ్రభాగంలో ఉంటాడు. మహాగణపతి మంత్రము, జపసాధన, ఆరాధన, పూజా కార్యక్రమాలు చేసుకోవాలి. ఇక దశమహావిద్యలలో మాతంగి అమ్మవారు, శ్యామల అమ్మవారు జపసాధన, మంత్రసాధన, పూజ, ఆరాధనా కార్యక్రమాలు చేసుకోవాలి. అష్టభైరవులలో కాలభైరవుడు, స్వర్ణాకర్షణ భైరవులు, వీళ్ళిద్దరిది పూజా కార్యక్రమం, ఆరాధన, జపసాధన, మంత్రసాధన చేసుకోవాలి. నవగ్రహాలకు అధిపతి రవిగ్రహం కాబట్టి ఆ రవిగ్రహం యొక్క, సూర్యభగవానుడి యొక్క మంత్రము, జపసాధన, పూజ, ఆరాధన కార్యక్రమాలు చేసుకోవాలి. అలాగే రవిగ్రహం యొక్క వంశకి సంబంధించినటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క మంత్రము చేసుకోవాలి. అయితే ఈ నవగ్రహాల గురించి ప్రతి వీడియోలో నేనేం క్లియర్గా చెప్పట్లేదు, అందుకని చెప్తున్నాను. ఈ నియమాలు మాత్రం పాటించాలి ప్రతి గ్రహానికి. ఆదివారం రోజున రవిగ్రహానికి మాంసము, మద్యము, మత్తు పదార్థాలు, పానీయాలు తాగకూడదు, తినకూడదు. త్రాగటం నిషేధం, తినడం నిషేధం. అలాగే చంద్రగ్రహానికి కూడా సోమవారం మాంస, మద్య, మత్తు పానీయాలు, భక్షణ, తినటం చేయకూడదు. అంగారకుడు మంగళవారం మాంసము, మద్యము, మత్తు పదార్థాలు, పానీయాలు తినకూడదు, తాగకూడదు. బుధవారం బుధగ్రహం, ఆ రోజునాడు మాంసము, మద్యము, మత్తు పదార్థాలు తినకూడదు, తాగకూడదు. గురువారం రోజునాడు బృహస్పతి, ఆ రోజునాడు మాత్రమే మద్యము, మాంసము, మత్తు పదార్థాలు తినకూడదు, తాగకూడదు. శుక్ర భగవానుడు, ఆ రోజు మాంసము, మద్యము, మత్తు పదార్థాలు తినకూడదు, తాగకూడదు. శనివారం రోజునాడు శని భగవానుడు, మాంసము, మద్యము, మత్తు పదార్థాలు తినకూడదు, తాగకూడదు. ఇలా ఆయా గ్రహానికి ఆ రోజునాడు మాత్రమే తినకూడదు, తాగకూడదు. మిగతా రోజుల్లో అది మీ ఇష్టం. కాబట్టి ఈరోజు రవిగ్రహాన్ని గురించి చెప్పాను. రవిగ్రహానికి ఉన్న నక్షత్రాలు కృత్తిక, ఉత్తరాషాఢ మీ జన్మ నక్షత్రాలు ఉన్నవాళ్ళు నేను చెప్పినటువంటి మహాగణపతి, మాతంగి, శ్యామల అమ్మవార్లు, కాలభైరవుడు, స్వర్ణాకర్షణ భైరవుడు, సూర్య భగవానుడు, శ్రీరామచంద్రమూర్తి యొక్క మంత్రసాధన, జపసాధన, పూజా కార్యక్రమం, ఆరాధన కార్యక్రమాలు చేసుకొని మీ యొక్క కోరికలన్నీ తీర్చుకొని మీ జీవితానికి ఒక సరైనటువంటి దారి ఏర్పరచుకోండి. మీ కోరికలన్నీ తీర్చుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. శుభం భూయాత్.